హలో గైస్. అరే డోరేమాన్, నువ్వు నన్ను పట్టుకోలేవు. ఈ, ఉయ్. ఈ. ఉయ్. అరే షించాన్, నువ్వు దొరకరా, నీ పని అయిపోద్ది. నువ్వు దొరుకు. ఏయ్ పరిగెత్తకు, నువ్వు ఆగరా రే. నువ్వు నన్ను పట్టుకోలేవు. రే, ఏంట్రా మీ బాధ? నన్ను ఇంట్రో చెప్పుకోనివ్వండిరా బాబు. చూడండి గైస్, ఇప్పటికీ ½ అన్ అవర్ అయింది. వీళ్ళ గోల తట్టుకోలేకపోతున్నా. రే ఆపండ్రా, వీడియో స్టార్ట్ చేయనివ్వండిరా. నువ్వు నీ బొక్కలైన రాబా, వీడియో స్టార్ట్ చేద్దాం. రే డోరేమాన్, నువ్వు నిజమైన డోరేమాన్ అయితే నన్ను పట్టుకోరా చూద్దాం. ఏంటి? నేను నిజమైన డోరేమాన్ అయితే నిన్ను పట్టుకోవాలా? ఒకవేళ నేను నిన్ను పట్టుకోకపోతే నేను నిజమైన డోరేమాన్ని కాదా? వాట్ ఆర్ యూ టాకింగ్? రే మీ గోల్ ఆపండ్రా. హలో గైస్, వెల్కమ్. రే ఆపండ్రా బాబు. నువ్వు నీ ఇంట్రో నేను చెప్తా ఉండవు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏంటి అది అసలు? రే అది సబ్స్క్రైబ్ కాదురా, సబ్స్క్రైబ్. అదే గైస్, సేమ్ టు సేమ్. వీడికి సబ్స్క్రైబ్ అనడం రాదు కానీ ఓవర్ యాక్షన్ మాత్రం బాగా వస్తుంది. సర్లే, ఓకే గైస్, చేశాను గైస్. అదేదో దాని పక్కన గంట ఉంటుంది, గంట కొట్టండి, టెంకాయ కొట్టండి, హారతి ఇవ్వండి. రే ఏం చేస్తున్నారా? ఓకే గైస్, ఈ గోల నాకు మామూలే కానీ లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. అమ్మయ్యా, ఏంటి రోజు ఇన్ని తేడాలు జరుగుతున్నాయి? ఈ రోజు అంతా ట్విస్ట్ మీద ట్విస్ట్ జరుగుతూనే ఉన్నాయేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బా, ఈ కాస్ట్యూమ్ ఒకటి బెల్లె చిరాకు విడేస్తుంది. ఇది ఎలాగైనా వెంటనే తీసేయాలి. ఏంటిది? ఆర్మీ ట్రక్లా ఉందేంటి? వీళ్ళ గోల ఆగదే. ఈసారి కూడా ఇంకొక పోకమని బంధించారా? కర్మరా బాబు, మీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదే. సర్లే, ఇంకొక పోకమని కాపాడుతా, అంతే కదా. ఈరోజు వీళ్ళు నా చేతిలో అయిపోయారు. రే మామ, ఈరోజు కొత్త పోకమని పడుకున్నాం కదా, మన కమాండర్ మనకు ప్రమోషన్ ఇస్తాడేమో. ప్రమోషనా బొక్క, అక్కడ అంత సీన్ లేదు. నువ్వు ముందు ఆ నాశలు పెట్టుకోకుండా బండి సరిగ్గా తోలురా. నీకు కుళ్ళు రారే. ఎవర్రా నువ్వు? ఇప్పటికైనా వీళ్ళకి బుద్ధి వస్తే బాగుండు. ఎన్నిసార్లు మిమ్మల్ని ఆపినా మీరు వస్తూనే ఉంటారా? కర్మరా బాబు. సర్లే, ఈసారి ఏ పోకిమాను బంధించారో చూద్దాం. బా, ఈ డ్రెస్ నాకు చిరాకు పుట్టేస్తుంది. చచ్చా. యూ పందిపిల్ల, అచ్చిచి యూ కప్పపిల్ల. కాదు, ఏంటి తేడా ఉంది? అటు ఇది పందిలాగా లేదు, ఇటు కప్పలాగా లేదు. ఏం పేరు నీ పేరు? ఏంటి బల్బజారా? నువ్వు మాట్లాడేది నాకు అర్థమవుతుంది. వావ్ మామ, ఉండు నేను విడిపిస్తా. సర్లే దా బల్బజార్, అలా ఆడుకుంటూ వెళ్దాం పదా. అయినా నువ్వు ఎలాంటి పోకిమాన్వి? నిన్ను చూస్తుంటే గ్రీన్ కలర్లో ఉన్నావు. కొంప తీసి కప్పవా? వాటర్లో కుదిరేలా నిన్ను. అరే ఏం చేయాలి చెప్పు. ఓ, నువ్వు గ్రాస్ టైప్ పోకిమానా? ఇంతకీ గ్రాస్ టైప్ అంటే ఏంటి? సరిపోయింది. అయినా ఈ పోకిమాన్ల గురించి నాకేం తెలుస్తుంది. సర్లే, అలా మాట్లాడుకుంటూ వెళ్దాం పదా. చెప్పు బల్బజార్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? అయినా నిన్ను ఎక్కడో చూసానే. నువ్వు యాష్తో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు? ఆ కుర్రోడు నిన్ను కూడా కాపాడుకోలేకపోయాడా? ఏంటి, అతను నీ ట్రైనరా? ఓ ఫ్రెండ్ కూడానా? సర్లే కానీ మీరు ఈ వాళ్ళకి ఎలా వచ్చారు? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఆర్మీ వాళ్ళకి కొత్తగా ఏది కనపడినా సరే వెంటనే తీసుకెళ్ళిపోతారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బల్బజార్. సర్లే, ఈ ఎండలో ఏం తిరుగుతారే కానీ అలా చెట్టు కిందకి వెళ్దాం కదా. నీ ట్రైనర్ వెతుక్కుంటూ వస్తాడు కానీ. అరే షించాన్, ఏం జరుగుతుందో ఇక్కడ? ఆర్మీ ట్రక్ వెళ్ళడం ఏంటి? బల్బజార్ కనిపించకపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? ఈ డోరేమోన్ వస్తే ఏదైనా చేద్దాం అనుకుంటే అప్పుడెప్పుడో వెళ్ళాడు, ఇప్పుడు కూడా రాలేదు చూడు. ఆ దుబ్బోన్ గురించి నీకు తెలుసు కదా యాష్. వాడు ఎక్కడో చోటు కూర్చొని డోరా కేకులు తింటా ఉంటాడు, తిండిపోతాడు. ఇప్పుడు ఏం చేద్దామంటావరా? అసలే బల్బజార్ కనిపించడం లేదు, ఇప్పుడేమో ఆర్మీ ట్రక్ కనపడింది. అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఆ? చూడు యాష్, ఆ డోరేమోన్ గారి దగ్గర డోరా కేకులు అయిపోయినట్లున్నాయి, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రే ఎద్దుబడా, ఇటు ఇటు. ఆ? డోరేమోన్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడా? ఇటు వెళ్ళాడు కదా. అరే షించాన్, యాష్, అక్కడ బల్బజార్ని ఆర్మీ వాళ్ళు బంధించుకొని తీసుకెళ్ళిపోతున్నారు. రే ఏం మాట్లాడుతున్నారా? డోరేమోన్, ఏం మాట్లాడుతున్నావు? బల్బజార్ను ఆర్మీ వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? అసలు బల్బజార్తో వాళ్ళకేం పని? వాళ్ళని నువ్వెక్కడ చూసావు? తొందరగా పద అక్కడికి. యాష్, నాకు భయం అవుతుంది. రే షించాన్, జోకులకి ఇది టైం కాదు, తొందరగా అక్కడికి వెళ్దాం పద. నువ్వేం భయపడు యాష్, బల్బజార్కి ఒక గ్యాడ్జెట్ ఇచ్చా. బల్బజార్ ఎక్కడున్నా మనకు తెలిసిపోతుంది. దాంతోపాటు ట్రక్ కూడా గ్యాడ్జెట్ని పెట్టా. సో ఆర్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళగానే మనకు తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? వెంటనే పద అక్కడికి. సరే యాష్, తొందరగా పదం పద అక్కడికి. అరే డోరేమోన్, ఎన్నాళ్ళకి నీ బ్రెయిన్ యూజ్ చేసావరా? ఈ బ్రెయిన్ ఇప్పుడే పనిచేస్తుందా, రోజు పనిచేస్తూ ఉంటుందా? రే ఇది జోకులకి టైం కాదు, తొందరగా పరిగెత్తు. యాష్, అక్కడే వాళ్ళు బల్బజార్ని బంధించి ఆర్మీ ట్రక్లో తీసుకెళ్లారు. సరే, అక్కడికి తొందరగా వెళ్దాం పదండి. అక్కడ ఏమైనా క్లూస్ ఉన్నాయేమో చూద్దాం. యాష్, నేను వాళ్ళని ఇక్కడే చూసా. ఎక్కడున్నావు బల్బజార్? ఇక్కడున్నావా? ఎక్కడున్నావు? యాష్, వాళ్ళు ఇక్కడ లేరు. డివైస్లో లొకేషన్ చూపిస్తోంది. అక్కడికి వెంటనే వెళ్దాం పదా. అరే డోరేమోన్గా, మేము పరిగెత్తలేకపోతున్నారా? కొంచెం నడుచుకుంటూ వెళ్దాం రా. రే పుట్టినా కొడక, ఇందుకేరా నిన్ను ఎక్సర్సైజ్ చేయమనేది. ఎప్పుడు తిని పండుకోవడం కాదు. సర్లేరా, తొందరగా పోదాం పదా. రేపు నుండి ఎక్సర్సైజ్ చేస్తా కానీ కొంచెం మెల్లగా వెళ్దాం పదరా. రే సర్లేరా షించాన్, నడుచుకుంటూనే వెళ్దాం. డోరేమోన్, లొకేషన్ ఎక్కడ చూపిస్తోంది? యాష్, దగ్గరలోనే చూపిస్తుంది. సరే, వెళ్దాం పదండి. యాష్, వాళ్ళ యొక్క లొకేషన్ స్ట్రైట్గానే చూపిస్తుంది, దగ్గరలోనే చూపిస్తుంది. ఎటు వెళ్ళాలి? స్ట్రైట్గా యాష్. సర్లే పద. రే షించాన్, నువ్వు కానీ ఏదైనా తిక్క పని చేసినావు అనుకో, ఆ కేజీలో బల్బజార్ కాదు, నిన్ను పెట్టి ఆర్మీ వాళ్ళకి ఇచ్చేస్తా. రే నువ్వు నీ గోల రారా రే. అక్కడ బల్బజార్ ప్రాబ్లంలో ఉందిరా, తొందరగా రారా రే. డోరేమోన్, లొకేషన్ ఎక్కడ చూపిస్తోంది? యాష్, లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రైట్ సైడ్ వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా? ఇటు సైడ్ వెళ్దాం యాష్. వద్దు, ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ వెళ్దాం. రే ఎటో వైపు ఆలోచించుకొని చెప్పండి రా. రే డోరేమోన్, నా ముందు లొకేషన్ ఎక్కడ ఉందో చూడు. యాష్, మనకు దగ్గరలోనే చూపిస్తుంది. యాష్, బల్బజార్ మన దగ్గరలోనే ఉంది, కానీ ఎక్కడుందో అర్థం కావడం లేదు. బల్బజార్, 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 నీకేం కాలేదుగా? ఆర్మీ వాళ్ళు నేనేమన్నా చేశారా? చెప్పు బల్బజార్. బల్బజార్, నీకేం కాలేదుగా? రే బల్బజార్, నాతో మాట్లాడరా రే. బల్బజార్, మాట్లాడు బల్బజార్, నీకేం కాలేదుగా? నిన్ను చాలా మిస్ అయినా బల్బజార్. రాష్, వాళ్ళు మన బల్బజార్ని ఏదో చేసేసారు రాష్. బల్బజార్ నాతో మాట్లాడట్లేదా? రే సించానుగా, బల్బజార్కి ఏం కాలేదురా రే. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఏ బల్బజార్, నీ ఫ్రెండ్స్ తిరిగి వచ్చారనుకుంటా.